హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు పావు బాజీ తయారు చేస్తున్నాను. ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా. మా సబ్స్క్రైబర్స్ కూడా అడిగినారు, అందరి కోసం చేస్తాను. మీరు కూడా ఏదైనా రెసిపీ కావాలంటే చెప్పండి, చేసి చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది కదా. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ముందుగా 2 టమాటాలు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి, 2 క్యారెట్లు కూడా కట్ చేసుకోవాలి, 2 బీట్రూట్లు, 1 క్యాప్సికమ్, 2 ఉల్లిగడ్డలు కూడా ఇట్లా సన్నగా కట్ చేసి, 2 ఆలుగడ్డలు ఇట్లా ఉడకబెట్టుకోవాలి. తర్వాత గోబీ పువ్వును పసుపు ఉప్పు వేసి 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకొని తీసి పెట్టుకోవాలి. ఈ చోళ శనగలు 6 గంటలు నానబెట్టుకున్నాను. తర్వాత ఉడకబెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఇట్లా ఒక వెడల్పు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసుకుందాం. దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం, 1 చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ కూడా వేసుకుందాం. తర్వాత గోబీ పువ్వు వేసుకుందాం. తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకుందాం. 1 చెంచా పసుపు వేసుకుందాం. 2 చెంచాలు ఉప్పు వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టుకుందాం. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న చోళ శనగలు కూడా వేసుకుందాం. ఇప్పుడు 2 చెంచాల కారం వేసుకుందాం. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా కూడా వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయి కదా. ఇప్పుడు 1 సగం చెంచా జీలకర్ర పొడి వేసుకుందాం. 1 సగం చెంచా గరం మసాలా పొడి కూడా వేసుకుందాం. కొద్దిగా ఆమ్చూర్ పొడి కూడా వేసుకుందాం. కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ స్మాష్ చేసుకుందాం. ఈ బాజీ ఇప్పుడు రెడీ అయింది. తర్వాత పావు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద బటర్ వేసుకుందాం. కొద్దిగా టమాటా సాస్ వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా పొడి వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇట్లా కట్ చేసుకొని దీన్ని ఇట్లా బోర్లించుకోవాలి. ఇది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం. మస్తు టేస్ట్ వచ్చింది. ఇది పిల్లలకు కూడా అందరికీ బాగా నచ్చుతుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.